సార్, ఫ్రెండ్ సర్కిల్లో ట్రైలింగ్వల్ సెక్సువల్ హరాస్మెంట్ చేసిన థర్డ్ పర్సన్కి, అంటే ఇద్దరు చేస్తున్నప్పుడు ఇంకొక పర్సన్ని ఇన్వాల్వ్ అవ్వమని హెరాస్ చేసినందుకు ఎలాంటి శిక్ష వేయొచ్చు సార్? ఇద్దరు పర్సన్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు థర్డ్ పర్సన్. ఎస్. ఇప్పుడు సపోజ్ ఒక బాయ్ గర్ల్ చేస్తున్నప్పుడు ఇంకొక అమ్మాయి, త్రీసమ్ అంటారు దాన్ని, త్రీసమ్ అంటారు. ఓకే, అంటే ఒక గర్ల్ని హెరాస్ చేస్తున్నాడు త్రీసమ్ చేయమని. ఎస్. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది అంటే ఇలాంటి కేసెస్ చూసామండి, కపుల్స్ ఉంటారు, కొంతమంది హస్బెండ్ వైఫ్ కూడా ఉంటారు. వైఫ్ సిస్టర్ని కానీ లేకపోతే వైఫ్ ఫ్రెండ్స్ని కానీ హస్బెండ్ వైఫ్ కలిసి ట్రాప్ చేస్తారు, చేసి యూ పార్టిసిపేట్ ఇన్ త్రీసమ్ అని ట్రై చేస్తుంటారు. సో అలాంటప్పుడు జనరల్గా ఏంటంటే అటెంప్ట్ టు రేప్ ఫైల్ చేయొచ్చు, 10 years పనిష్మెంట్ పడుతుంది, ఇద్దరు అరెస్ట్ అవుతారు, పెద్ద శిక్ష పడుతుంది. అలా కాకుండా కానీ మీరు దాన్ని డైల్యూట్ చేసి అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది అంటే పోలీస్ వాళ్ళు బుక్ చేయకపోతే అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ బుక్ చేస్తే వదిలేసే ఛాన్స్ ఉంటుంది. అంటే నోటీస్ ఇచ్చి వదిలేస్తారు, కేసు అయితే బుక్ అవుతుంది, అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది, వాళ్ళ ఇష్టం, అది పోలీస్ వాళ్ళ ఇష్టం అనమాట. ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఎలా సార్, ఏం ప్రాసెస్ ఉంటుంది? అరెస్ట్ చేయాలంటే నార్మల్ అండి, పోలీస్ ఆఫీసర్ ఇష్టం, అది ఆయన డిస్క్రిషన్. ఒకవేళ ఈ కేసు మీద ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా చాలా పెద్ద హీనియస్ క్రైమే అది. ఎవరైనా కూడా ఒక పర్సన్ని ఇష్టం లేకుండా లొంగ తీసుకోవడానికి చూడడము, రేప్ చేయడానికి చూడడం అనేది ఒక పెద్ద క్రైమ్ అది. సో అదని పర్సన్కి ఇష్టం లేకపోవడం, అందులో మీరు త్రీసమ్ అంటున్నారు, త్రీసమ్ ఈజ్ వెరీ మచ్ నాట్ యాక్సెప్టబుల్, వెదర్ ఇట్ ఈస్ టూ సమ్ ఆర్ త్రీసమ్ ఆర్ మోర్ సమ్, ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్, అంతే.